ఆటంకము, ఏ ఇబ్బంది లేకుండా మీరు కూర్చుంటారు. ఆ మనసు లేని స్థితిలో, ఆలోచనలు ఆగిపోయిన స్థితిలో అంతులేని ఆనందం పొందుతూ ఉంటారు. అక్కడ గంటల నిమిషాల గడిచిపోతాయి. మిమ్మల్ని 3 గంటలు కూర్చోబెట్టిన, 5 గంటలు కూర్చోబెట్టిన, 6 గంటలు కూర్చోబెట్టిన లెక్క చేయరు. అరే, నీ గంటలు అయిపోయిందా? ఆశ్చర్యపోతారు. అందుకే ఇప్పుడు మన వాళ్ళంతా 5ంటికి కూర్చోమంటే 4ంటికి, 3ంటికి, 2ంటికి కూడా కూర్చునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే వాళ్ళు ఆ స్థాయికి వచ్చేసారు. ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఆత్మానందాన్ని. ఆనందం ఆత్మ నుంచే వస్తుంది. ఆత్మానందం. అది అనుభూతి చెందుతున్నారు వాళ్ళు అక్కడ. అనుభవిస్తున్నారు ఆనందాన్ని. లేవలేరు. దీన్ని, ఈ అనుభూతిని, ఈ స్థితిని నిద్రలో సుషుప్తి అవస్థతో పోల్చొచ్చు. సుషుప్తి అవస్థ అన్న ఆత్మతో ఉండడమే. మనస్సు యొక్క స్థితిని దాటమే. ఆత్మతో ఉండడమే. ఆ ఆనందం అనుభవించడమే. ఆత్మ అంటే వేరే శాంతి ఇది కాదు. ఆనందమే. ఆనందంలో ఉండడం. అందుకే ఆ స్థితిని, ఆ సుషుప్త అవస్థని గాఢ నిద్రావస్థ అంటారు. మీరు ధ్యానం చేసేటప్పుడు ఆ స్థితికి వస్తే ఎన్ని గంటలు ఎలా కూర్చుంటారో, నిద్రలో కూడా జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ దాటిపోయి ఆ సుషుప్త అవస్థలో ఆత్మతో మీరు ఉన్నప్పుడు, ఆ గాఢ నిద్రలో మీరు ఉన్నప్పుడు గంటల నిమిషాల్లో మీకు గడిచిపోతాయి. రాత్రి 8ంటికో పడుకుంటారు. మత్తుగా పడుకున్నారు. పొద్దున్న 7 అయిపోయింది. ఇంట్లో వాళ్ళు లేపుతారు. ఏంటి ఆ మత్తు నిద్ర లేగాని? లేచి అప్పుడే తెల్లారిపోయింది అంటారు. ఆశ్చర్యపోతారు.